పాపం చేసేవారికి డబ్బు నిలబడదు, పాపులకు ఒంట్లో సరిగా ఆరోగ్యం ఉండదు. నీతి కొరకు కష్టపడి రోగులయ్యే వాళ్ళు కొందరైతే, ఉపవాసాలుండి కష్టపడి నీతిగా ఇంటి కోసం సేవ కోసం కష్టపడి రోగులయ్యే వాళ్ళు గొప్పవాళ్ళు. పాపం చేసి జబ్బులు తెచ్చుకుంటారు, అది చాలా కర్మ వాళ్ళకి. మందిరంలో అడుగుపెట్టిన నీవు, ఈ వాక్యమేనే నీవు పాపాన్ని వదిలేవా? బాప్తిసం పొందేవా? పొంది జాగ్రత్తగా బ్రతుకుతున్నావా? అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, పాపం ఎంత గొప్ప వ్యక్తినైనావా జీరో చేసి పడేస్తా. శాంసన్ ఎంత గొప్పవాడు, 1000 మందిని ఒకే సింగిల్ హ్యాండ్తో కొట్టేశాడు, ఫైట్ చేసి. రియల్గా ఒక చిన్న తప్పు